యెషయా భక్తుడండి, ఆయన అలాగా ఆకాశం వైపు చూస్తా ఉన్నాడు. ప్రవక్త అంటే దేవుడి యొక్క మాటను వినిపించేవాడు ప్రవక్త అయి ఉన్నాడు, స్తోత్రం కలుగునుగా. దేవుడి యొక్క స్వరమును వినగలిగేవాడు ప్రవక్త అయి ఉన్నాడు, స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో 2 రెక్కలతో కంటిని, 2 రెక్కలతో ఒంటిని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనే ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. దేవదూతల యొక్క మాట చెప్పండి ఒకసారి. ఏ మాట అంటున్నాడు? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో దేవదూతల భాష అని ఒకటి ఉంది. దేవదూతలు ఒక రకమైన భాషలో మాట్లాడుకుంటా ఉంటాయి. ఆయన ఏ స్వరాన్ని వింటున్నాడంట? దేవదూతలు మాట్లాడుకునే స్వరాన్ని వింటున్నాడు, స్తోత్రం కలుగునుగా. దెయ్యాలకో భాష ఉంటుంది, దేవదూతలకో భాష ఉంటుంది, దేవుడికో భాష ఉంటుంది, స్తోత్రం కలుగునుగా. మనం మామూలుగా మాట్లాడే మన భాషతో వాళ్ళతో మాట్లాడలేదు, మన కంటితో వాళ్ళని చూడలేదు, మన హృదయంతో దేవుడి కార్యాలను మనము గ్రహించలేము, స్తోత్రం కలుగునుగాక.